शरणं सर्वव्याधिनिवारणं समस्तरोगनिवारणं श्रीवाणिभावनं शुभम् గోహత్యలు పెంచుకుంటున్న మరొకసారి తిరుమల గురించి ఓకే సార్ ఓకే సభా వేదిక అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు పెద్దలు గౌరవనీయులు సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీడియా సోదరులకు, వీర మహిళలకు అందరికీ మరియు జన సైనికులందరికీ ముఖ్యంగా ఈరోజు రాజంపేట పార్లమెంట్ రివ్యూ కడప రాజంపేట పార్లమెంట్ రివ్యూ మీటింగ్కు కాల్ఫార్ చేసినప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చేసి ఈ పవన్ కళ్యాణ్ సార్ తర్వాత మన పిఎస్సి చైర్మన్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన సందేశాన్ని మీ మనసులో నింపుకొని ఇక్కడి నుంచి మనం ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఏ విధంగా జరిగింది, ఎలక్షన్లో మనమంతా ఏ విధంగా పాల్గొన్నాం, ఎట్లా జరిగింది అనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా సార్ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ చెప్పమంటారా లేదంటే సార్? ఓకే సార్. నాకు సంబంధించిన నా పార్లమెంట్కు సంబంధించినటువంటి ఫస్ట్ రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి జన సైనికులందరూ మనకు ఎలక్షన్లో బాగా కోఆపరేట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా వీర మహిళలైతేనేమి ఎలక్షన్లో వాళ్ళు చేసినటువంటి కష్టార్థము వాళ్ళ కష్టార్థానికి తగినటువంటి ఫలితం రాలేకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు సార్. అక్కడ ఇప్పుడు పరిస్థితుల్లో రైల్వే కోడూరులో మనకు ఒక మంచి నాయకులు కొంతమంది జనసేన పార్టీకి పూర్తిగా సపోర్టివ్గా నిలబడే నాయకులు ఉన్నారు సార్. వాళ్ళకు కనుక మనము మంచి గుర్తింపు తీసుకురాగలిగితే జనసేన పార్టీకి రాబోయే మంచి మన 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 పార్టీ ఒక ప్రిన్సిపల్స్ను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను మంచి మోటివేట్ చేయగలిగే సత్తా కలిగినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు సార్. మనం వాళ్ళకు కోఆపరేట్ చేసే పరిస్థితిని తీసుకురావాలి. అదేవిధంగా ప్రతి కార్యక్రమానికి రాజంపేట కాన్స్టిట్యుయెన్సీకి వచ్చేట్లయితే ప్రతి కార్యక్రమానికి ముందుండి మనకంటూ జనసేన పార్టీకి మేము ఏమైనా చేస్తాం, ఎలక్షన్లో కూడా నాకు జన సైనికులు జనసేన నాయకులు ముందుండి నేను ఎవరో పవన్ కళ్యాణ్ సార్ నాకు ఇచ్చిన తర్వాత నాకంటూ ఆయనకు ముఖ్యంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నాకంటూ ఒక గుర్తింపు తీసుకువచ్చి చూసిన వెంటనే ఒక నాకు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అట్లా ఎంతో మందిని రాష్ట్ర వ్యాప్తంగా సార్ చాలా ఒక పెద్ద ఎత్తున తీసుకురావడం, ఒక అజ్నబీలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాజంపేట కాన్స్టిట్యుయెన్సీకి వచ్చేట్లయితే సార్ జన సైనికులందరూ మన వెంట ఉండి ప్రతి కార్యక్రమంలో ఎలక్షన్లో కూడా చాలా తోడు నీడగా ఉన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా సార్ కొంతమంది ఎన్ఆర్ఐలుగా ఉంటూ మల్లిశెట్టి వెంకటరమణ గారి లాంటి వ్యక్తులు బయట ఉంటూ నాకు ప్రతి ఒక్క కార్యక్రమానికి వాళ్ళు అండనిస్తూ తర్వాత ఇంకా కొంతమంది రాయచోటి పట్టణంలో కొంతమంది కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు ఎలక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళు మాకు చాలా అండగా ఉండి ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సార్. వాళ్ళకు కూడా గుర్తింపుగా మన పార్టీ తరఫున వాళ్ళకు గుర్తించాల్సి వస్తుంది సార్. రాయచోటి విషయంలోకి వస్తే సార్ రాయచోటిలో మన హసన్ బాషా గారు బుడ్డా నాగభూషణం కార్యక్రమాలు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అఫీషియల్గా మనకు పార్టీ ఆఫీస్ నుంచి ఏ కార్యక్రమం వచ్చినా అనౌన్స్ చేసినా వాళ్ళు మనం ముందుండి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. వాడవాడలని గ్రామాలని మన కార్యక్రమాలు చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం సార్. తర్వాత తంబళ్ళపల్లి కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళేటట్లయితే సార్ మనకు నాయకులు లేరు సార్. తంబళ్ళపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఆ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చేదానికి కొంతమంది ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు సార్. వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్. మనకంటూ తంబళ్ళపల్లిలో ఒక నాయకత్వం అవసరం సార్. అదేవిధంగా మదనపల్లికి రాగలిగితే మన రామదాస్ చౌదరి అన్న గారు, వాళ్ళ తర్వాత మైఫోర్స్ మహేష్ అన్న గారు వీళ్ళందరూ కలిసి ఇంకా కొంతమంది ఉన్నారు సార్. నాకైతే కొన్ని పేర్లు తెలియవు. ఎలక్షన్లో కూడా బాగా కోఆపరేట్ చేశారు సార్. ఎలక్షన్ తర్వాత కూడా వాళ్ళు ముందుండి అన్ని కార్యక్రమాలు నడిపిస్తూ
పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. తర్వాత పీలేరులో మన దినేశన్న గారు, తర్వాత కొంతమంది కార్యకర్తలు ఉన్నారు సార్. ఎలక్షన్లో ఎన్ని ప్రోగ్రాములు ఇచ్చినా ఆ కొద్దిపాటి సమయంలో అన్ని కాన్స్టిట్యుయెన్సీలు తిరుగుతూ అంతమంది జన సైనికుల ఆకాంక్ష మేరకు నాకు ఇచ్చినటువంటి ప్రోగ్రాంలో ప్రతి ప్రోగ్రాంకు పాల్గొంటూ వాళ్ళ ప్రతి విషయంలోనూ పాల్పంచుకుంటూ ఎలక్షన్లు అయితేనేమి ఎలక్షన్ తర్వాత కూడా సార్ ఈ విధంగా పీలేరులో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది సార్. మనకు ఇంకొకటి సార్, తంబళ్ళపల్లి అనే పుంగునూరులో మనకు నాయకత్వం లేదు సార్. పుంగునూరులో కార్యకర్తలు ఉండే ఉత్సాహం సార్ నా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఇంకొకటి లేదు సార్. చాలా ఉత్సాహంగా పనిచేస్తారు సార్. వాళ్లకు ఒక నాయకుని ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది సార్. దయ ఉంచి తంబళ్ళపల్లి, రాయచోటి, తర్వాత తమ్మళ్లపల్లి, పుంగునూరు మీద కొంచెం దృష్టి పెట్టి మన నాయకుల్ని పైకి తీసుకొచ్చే విధంగా సార్ మాకంటూ ఒక నాయకత్వం ఉంది సార్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శక్తి సార్ డాక్టర్ హరిప్రసాద్ సార్ మాకు ఆయన ఆధ్వర్యంలో సార్ మేము ఎంతటి విషయాన్నైనా సార్ ఆయన ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తున్నాం సార్. ఈ విధంగా సార్ ప్రతి చోట సార్ మన పుంగునూరులో అయితే ఒక జన సైనికుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి సార్. హరీష్ అనే జన సైనికుడిని ఎలక్షన్లో ముందుండి నడిపాడు సార్. మాతో పాటు గట్టిగా పనిచేసి జనసేనకు ఓట్లు వేయించి రాత్రి పగలు కష్టపడి పనిచేశాడని చెప్పి సార్ యాక్సిడెంటల్గా దాన్ని రూపుమాపి చంపించేయడం జరిగింది సార్. అతను చాలా వాళ్ళ ఫ్యామిలీ పూర్తిగా అన్యాయం అయిపోయింది సార్. తర్వాత కూడా ఆ రోజు నేను వెళ్ళాను సార్ ఆడికి, కౌంటింగ్ కూడా జరగలేదు. తర్వాత నేను వెళ్ళాను సార్ ఆడికి. వెళితే వాళ్ళ మదర్తో మాట్లాడేటప్పుడు అది చాలా ఘోరమైన విషయం సార్. చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. అతనికి ఆ విధంగా జరిగిందంటే ఎవరు నమ్మలేని విషయం సార్. యాక్సిడెంటల్గా అతనికి ఆ విధంగా చేసి చంపడంతో వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడిపోయింది సార్. పూర్తిగా అనాథులు అయిపోయారు. తర్వాత ఆ రోజు మా సమీక్షంలో ఏదో డబ్బు ఇస్తాము ఏదో చేస్తామని పోలీసుతో వాళ్ళు కొల్లీడై డబ్బులు ఇవ్వలేదు, ఇంతవరకు వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు ఏదో జీవనోపాధి కొరకు బెంగళూరులో పని చేసుకుంటూ ఉంటే వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పుతూ వాళ్ళను అనాథులుగా ఈ రోడ్ల మీద ఈడ్చిన పరిస్థితి ఇక్కడ జరుగుతుంది సార్. ఈరోజు చూస్తాం సార్, ఈరోజు ముఖ్యమంత్రి గారు మానవత్వమే నా కులమని ఏదో చెప్తారు. కానీ నేను అడుగుతాను సార్, ఒక్కటి ఎక్కడ మానవత్వం అండి? ఈరోజు జన సైనికులు మామూలు మీ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్రం గమనిస్తున్నారు అందరూ. ఒక వ్యక్తి ఒక పార్టీకి ఏదో చేశాడని చెప్పి యాక్సిడెంటల్గా అతన్ని ఆ విధంగా చేయడం ఇది మానవత్వమా? నేను మీడియా ద్వారా వాళ్ళందరికీ తెలియజేసే విధంగా నేను అడుగుతున్నాను సార్. మేము గనక ఆ ఫ్యామిలీకి తగ్గట్టు న్యాయం చేయగలిగితే సార్, ఆ ఫ్యామిలీకి తగ్గట్టు న్యాయం చేయగలిగితే అదే సార్. రైల్వే కోడర్లో కూడా బాధితులు ఉన్నారు సార్. రైతులు తమ సమస్యలను తీసుకొని పోయి అధికారుల దగ్గర తీసుకొని పోయి పెడితే సార్, అది జనసేన కావచ్చు, ఆమ్ పబ్లిక్ అంటే మామూలుగా ఎవరైనా పోయినా కూడా వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా వాళ్ళు ముందుకెళ్లకుండా వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద ఇంకొక విధంగా ఇబ్బంది పెట్టడం. మీరు వచ్చారు సార్ కోడరుకు చెట్లు నరకడం అనవసరం సార్. వాళ్ళ సంస్కృతి అది, వాళ్ళ రౌడీ రాజ్యం నడుస్తుంది. వాళ్ళకి అడిగిన ప్రతి విషయం పైన కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఏదో సదా వాళ్ళదే ఉన్నట్టు వాళ్ళే ఇక్కడ. నేను ఒకటి చెప్పగలుగుతాను సార్, భగవంతుడు మా భాషలో అయితే ఒక ఫరిష్ట అంటారు సార్. ఫరిష్ట అంటే ఒక దైవ దూతను మీ రూపంలో ఈ రాష్ట్రానికి పంపించినటువంటి ఘనత ఆ అల్లాహ్ సార్. కేవలం ఈ ప్రజానిక శ్రేయస్సు కోసం మిమ్మల్ని భగవంతుడు ఈ భూమి మీద తీసుకొచ్చాడని చెప్పి నేను మనసా వాచా అనుకుంటాను సార్. నేనైతే ప్రేయర్ ప్రతిరోజు నమాజ్కి వెళ్తాను సార్. ఫజర్ నమాజ్కి వెళ్తాను. ఆ నమాజ్లో నా వంతు నా ఉడతభక్తిగా మీకోసం మీ ఫ్యామిలీ కోసం దువా చేస్తాను సార్. ఎందువల్లంటే మీరు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది సార్. మీరు బాగుంటే మన పార్టీ బాగుంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది సార్. ఈ రాష్ట్రాన్ని దశ నిర్దశ చేయగలిగే శక్తి మీలో ఉంది సార్. ఆ అల్లా మీకు ఇచ్చాడు. ఆ దూతగా మిమ్మల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఎన్నో జరిగిపోయినాయి సార్. ఇక మీదట ఇలా ఆటలు సాగవు అని చెప్పి మేము గమనిస్తున్నాం సార్. గర్వంగా చెప్తున్నాం. జనసేన పార్టీలో జాయిన్ అయినపోతే మీకు మాట ఇచ్చాను సార్. నేను ఈ సభాముఖంగా శపథం చేస్తున్నా సార్, ప్రమాణకం చేస్తున్నా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు మీ పార్టీకి నా వంతు 24 hours అయితే ఏదో అరాకొర రాత్రులు ఉంటాయి, ఫ్యామిలీతో గడిపే టైం ఉంటుంది తప్ప 17-18 గంటలు నా సమయాన్ని మీ పార్టీకి కేటాయిస్తానని చెప్పి నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను సార్. అదేవిధంగా సార్ సార్ నేనేదో మీ ఎదురుగా వచ్చి
మాట్లాడి నేనేదో మీరు వచ్చి మాట్లాడి మీ దగ్గర ఏదో పొగడతలు చేపించుకోవాలనే ఉద్దేశంతో అయితే నేను మాట్లాడడం లేదు సార్. నా ఉద్దేశం అయితే అది కాదు. నన్ను జీవం పోసారు సార్ మీరు. నేను ఒక అనామికుడిని, దాశరథతో పాటు నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు చేసినటువంటి పెద్ద ఒక ఆ రుణం నేను ఏం చేసుకొని తీర్చుకోవాలనో మరి ఎట్టోసారి నా జీవితం అంటూ ఉంటే నేను మీకు ఇంకా ఎంతో మీ పార్టీ కోసం, మీకోసం, ప్రజా శ్రేయస్సు కోసం నా జీవితాన్ని ధారపోస్తాను సార్. మీ వచ్చినారని చెప్పి ఏదో హడావిడి చేసి హడావిడికే పరిమితం కాకుండా బూత్ వైజ్ కమిటీ నాకు సలహా సార్. ఒక చిన్న ఉడతా భక్తిగా నేను ఒక సలహా ఇవ్వబోతున్నా సార్. నాకంటూ ఒక చిన్న అనుభవం ఉంది. భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఆసనమైంది సార్. సంస్థాగతంగా బలోపేతం, వార్డు వైజ్ కమిటీ, మండల వైజ్ కమిటీ, తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీ, ఈ కమిటీలు మనం వేయగలిగితే సార్, మీరు చెప్పినట్లు కమిటీలు వేయగలిగితే మనం సక్సెస్ అవుతాం సార్. 100% మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసినంత వరకు కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆహారం తిననని కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను సార్. ఈరోజు మీరందరూ కూడా అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి రాజంపేట పార్లమెంట్ సైనికులందరికీ నా విజ్ఞప్తి, మేమేదో ఊలలేసుకొని అరుపులేసుకొని పోవడం అది కాదు. ప్రతి ఒక్కరి ఇక్కడి నుంచి పోయిన తర్వాత ప్రతి ఒక్కరి ఇక్కడి నుంచి మా పిఎస్సి చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ తమ వంతు జనసేన పార్టీకి ఏం చేయగలుగుతున్నాం, ప్రజా శ్రేయస్సు, మంచి కార్యక్రమాలు ముందుండి ఏదో పర్సనల్ విషయాలు తీసుకొచ్చి పార్టీలో కలిపి అవమానాలు చేసేది మానుకోండి. దయ ఉంచి ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో ఉంటారు. ఉండకుండా నేను సొంతంగా బాధితుడిని, రెవెన్యూ బాధితుడిని సార్. నా పేరుతో ఉండే భూములు లాక్కోవడం జరిగింది సార్. పుల్లంపేట మండలం నా తల్లిగారి పేరు మీద ఉండే 4.5 ఎకరా నా సొంతానికి. నేను పోయి అడిగితే నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నట్టు నేనే సొంతంగా బాధితుడిని సార్. మా పెదనాన్న కొడుకు వైసీపీలో ఒక టాప్ మోస్ట్ లీడర్ సార్. నేను జనసేనలో పోటీ చేశానని చెప్పి నేను పగులు ఇబ్బంది పడుతున్నా సార్. హరిప్రసాద్ సార్కు తెలుసు, నా మండలంలో ప్రతి ఒక్కరికి తెలుసు. రౌడీ షీటర్స్ ఉంటారు సార్ నా మండలంలో. ప్రతిరోజు ముళ్ళుల మీద నడక సార్ నాది. పొద్దులేసి బయటికి పోతే సాయంత్రం ఇంటికి వస్తానో లేదో అనేది సార్ నా పరిస్థితి. ఎందుకంటే నేను పేరెత్తి చెప్పకూడదు సార్. చూసుంటారు ఎర్రచందనం స్మగ్లర్ పుల్లంపేటకు పేరెత్తిన అడ్డ సార్. ఎర్రచందనం స్మగ్లర్లు ఉండే మండలం నాది సార్. నేను కూడా ఆ మండలం నుంచి వచ్చాను సార్. ఇప్పటికే ఎన్నో జనసేన పార్టీ కంటెస్ట్ చేసిన ఎలక్షన్లో ఒక ఎత్తైతే, ఎలక్షన్లో నన్ను పెట్టిన ఇబ్బందులు ఒక ఎత్తు అయితే, ఈరోజు మనస్ఫూర్తిగా మీ ఎదురుగా పెడుతున్నా సార్. భయపడను సార్. మీలాంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని నేను ఎంతవరకు వెళ్తాను సార్. రాజకీయ కుటుంబం సార్ నాది. నేను భయపడి ఎన్నికిపోయే వ్యక్తిని కాదు సార్. ఎలక్షన్లో రాత్రుల్లో నన్ను ఇబ్బంది పెట్టారు, పగులు నన్ను ఇబ్బంది పెట్టారు. పుంగునూరు పోతుంటే ఇబ్బంది. నా కాన్స్టిట్యుయెన్సీ 220 కిలోమీటర్లు పడుతుంది సార్. ఎక్కడ మీ ఫోటో పెట్టుకొని మిమ్మల్ని చూసి ధైర్యం చేసుకొని ముందుకు వెళ్తున్నా సార్. ఇప్పుడు కూడా అంతే సార్. నేను చాలా మొరటు వ్యక్తిని సార్. చాలా మొరటుగా ఉంటాను. నేను ఎక్కువ మాట్లాడను సార్. ఈరోజు నా ఆవేదన మీ ఎదురుగా, జన సైనికులు ఎదురుగా, నా కాన్స్టిట్యున్సీ వైడ్, రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైడ్ అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ ఎదురుగా చెప్తున్నాను సార్. ఏదో ముఖరం ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి కాన్స్టిట్యున్సీ వైజ్ తిరిగాను సార్. ప్రతి